హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థ్యాంక్ యూ సో మచ్, ధన్యవాదములు, కృతజ్ఞతలు. సో, ఈ స్టోరీ ఏమిటి అంటే, ఒక వ్యక్తి గురించి మాట్లాడే ముందు నువ్వు ఎలా ఉన్నావు అనేది తెలుసుకోవాలి. ఇదే ఇదే కంటెంట్. ఇంకొకరు గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకోవడం ఎలా? ఒకవేళ మీకు ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్స్ గనక ఉంటే, లేదా మీకు ఎవరైనా సరే ఇలా ఏదైనా ఒక నెగటివిటీ జరిగినప్పుడు, సో, వాళ్ళ నుంచి దూరం అవ్వాలే తప్ప వాళ్ళని ఇంకా హత్తుకోవడం జరగకూడదు. అది పని చెయ్యకూడదు. ఇంకా నష్టం జరుగుతుంది గానీ నీకు లాభం జరగదు కాబట్టి, సో, తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మీరు పూర్తిగా వింటే మాత్రమే అర్థమవుతుంది. ఎక్కడైనా సరే మీ ఏదైనా ఒక రిలేషన్స్ ఫ్రెండ్‌షిప్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. సింపుల్‌గా చెప్పాలి అంటే, ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అంటే అనిల్, కుమార్, సునీల్, కుమార్. వీళ్ళు ముగ్గురు అనే ఫ్రెండ్స్ ఉంటారు. సో, అనిల్, కుమార్, సునీల్. సో, అనిల్, కుమార్ వీళ్ళిద్దరూ ఒక చోట ఉండి మాట్లాడుకుంటారు. ఆ టైంల సునీల్ అనేవాడు వీళ్ళ ఫ్రెండ్ అనేవాడు వాడు ఆ టైంలో వాళ్ళిద్దరి మధ్య ఉండడనమాట. సో, అప్పుడు అనిల్, కుమారు వీళ్ళిద్దరు ఏం చేస్తారు అంటే టైమ్ పాస్ కాకపోతే లేదా ఏదో ఒక మాట్లాడుకుంటూ, ఆడుకుంటూ సునీల్ గురించి అంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండే టాపిక్ తీసుకొచ్చి నెగటివిటీ అక్కడ చేసి నవ్వుకుంటుంటారు. సో, నవ్వుతూ ఉంటారనమాట. సో, అతను లేనప్పుడు ఇంకొక పక్క నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, తను లేనప్పుడు వాళ్ళ గురించి అది ఏదైనా ఒక నెగెటివ్ అవ్వచ్చు, ఏదో ఒక టాపిక్ తీసుకొని వాళ్ళ గురించి తీసుకొచ్చి అక్కడ చెప్పి నవ్వించడం. సో, ఇలా ఎవరైనా మీకు ఫ్రెండ్స్ గనక ఉంటే, ఎవరైనా ఇలాంటి ఏదైనా సంబంధం గనక ఉంటే, వదిలేయడమే నాకు అనిపిస్తుంది. బెస్ట్. వదిలేయడం బెస్ట్. ఎందుకు అంటే, ఒక పర్సన్‌ని బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే, తను లేనప్పుడు నెగటివిటీగా మాట్లాడడం అనేది చాలా తప్పు. అది మోసం కూడా. ఎందుకంటే అతను ఉన్నప్పుడు మీరు ఎలాగైనా మాట్లాడండి. బట్ అతను లేనప్పుడు అతని గురించి నెగటివిటీ గురించి మాట్లాడి మరి నలుగురికి నవ్విపిస్తారు చూడు. అది పెద్ద పొరపాటు, తప్పు కూడా. అది ఎంత హర్టింగ్‌గా ఉంటదంటే అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. సో, ఒక పర్సన్ గురించి మీరు ఏదైనా మాట్లాడే ముందు ఫస్ట్ మీ గురించి మీరు తెలుసుకోవాలి. సో, ఒక పర్సన్ గురించి మనం ఏదైనా ఒక నెగటివిటీ కనిపెడుతున్నామంటే మన గురించి ఇంకొకరు ఎవరైనా సరే నెగటివిటీ కనిపెడతారు. ఎప్పుడు కూడా ఫ్రెండ్‌షిప్‌కి అలైనా ఏదో ఒక సంబంధమైన గురించి వాళ్ళు ఉన్నప్పుడే మంచి అయినా, చెడు అయినా మాట్లాడాలి. మంచిగా మాట్లాడితే ఓకే. మంచిగా అంటే ఏదో ఒక పనిలో మాట్లాడితే ఓకే. కానీ టైమ్ పాస్ కోసమే. టైమ్ పాస్ అవ్వట్లేదు అని నలుగురు ఫ్రెండ్స్ మధ్యలో కూర్చొని తను నీ బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే అది అతను లేనప్పుడు వాళ్ళ గురించి ఏదైనా ఒక నెగటివిటీ సమస్య కావచ్చు, నెగటివిటీ టాపిక్ కావచ్చు. సో, వాళ్ళు ఏమైనా ఒక చేసిన టాపిక్ తీసుకొచ్చి వాళ్ళ గురించి చెప్పి నలుగురికి నవ్వియడం అనేది చాలా పొరపాటు, తప్పు, హర్టింగ్ కూడా ఉంటది. సో, అలాంటి వాళ్ళు మీకు గనక అలాంటి ఫ్రెండ్స్ గనక ఉంటే వాళ్ళని దూరం జేసుకోవడం చాలా మేలనిపిస్తది నాకైతే. ఎందుకు అంటే నిన్ను వాల్యూ పెట్టనోడు నీ గురించి తప్పుగా మాట్లాడని వారు నీ ఫ్రెండ్స్ అంటే నేను నమ్మను. ఇది గుర్తుపెట్టుకో. ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉంటదంటే ఉన్నప్పుడు ఎలా ఉంటావో లేనప్పుడు కూడా అలాగే ఉండాలి. నీ మనసులో ఎలాంటి భావనలు, ఆలోచనలు, నిజాయితీ, లాయల్‌గా ఉంటావో అవతల వ్యక్తి గూడంగా నీ బెస్ట్ ఫ్రెండ్ గూడంగా అలాగే ఉండాలి. సో, అలా ఉన్నప్పుడే నీ స్నేహం అనేది చాలా హైపర్‌గా గాని, చాలా మంచిగా జరుగుతుంది. ఎన్ని రోజులైనా సరే ఇద్దరి మనసులు ఒకే రకంగా ఉంటే, ఒకే ఆలోచనలాగా ఉంటే మంచిగా అనిపిస్తది. నమ్మకమనే గొప్ప అంటారు గదా! పక్కా. నమ్మకం లేనిదంటూ ఏ సంబంధం లేదు. ఏ రిలేషన్స్ లేదు. ఏ ఫ్రెండ్‌షిప్ కూడా లేదు. ఎంతో కొంత నమ్మకం అనేది ఉంటది. వాళ్ళు నమ్మకం పెట్టుకుంటే ముందుకు సాగుతుంది. ఒకవేళ వాళ్ళు నమ్మకం పెట్టుకోకపోతే అక్కడికే రిలేషన్ అనేది బ్రేక్ అవుతుంది. నేను సో, ఒకరి గురించి మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి లేదా ఒకరు థర్డ్ పర్సన్ గురించి మీరు మాట్లాడే ముందు మీ గురించి మీరు చెక్ చేసుకోవాలి. ఒకరి గురించి నువ్వు నెగెటివ్‌గా మాట్లాడుతున్నప్పుడు నీ గురించి కూడంగా ఏదో ఒక టైంలో నీ గురించి కూడంగా అదే ఇంకొక గురించి ఎలాగైతే వాళ్ళు చేశారో నీ గురించి కూడా అలాగే చేస్తారు. ఇలాంటి ఫ్రెండ్‌షిప్ ఉండడం కన్నా తీసేయడమే బెస్ట్ నాకనిపిస్తది. ఎప్పుడైతే నువ్వు ఎవరి పక్కల అయితే కూర్చుంటావో వాళ్ళ ఆలోచనలు ఎలాంటివో, వాళ్ళు ఏం మాట్లాడతారు. సో, మాటలకు అంత పవర్ ఉంటదని నిజంగా పవర్ ఉంటది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీకు చెప్పాలి అంటే ఒక బిజినెస్ మ్యాన్ తనకు ఫ్రెండ్‌షిప్ చేస్తే తన దగ్గర 24 అవర్స్ ఉంటే తను ఏం మాట్లాడతారు? సో, వాళ్ళ ఆలోచనలేంటి? ఫస్ట్ నువ్వు ఇది తెలుసుకోవాలి. ఒక బిజినెస్ మ్యాన్ పక్కన కూర్చున్నప్పుడు వాళ్ళతోటి ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు వాళ్ళకి మెయిన్ ఆలోచన ఏమంటే బిజినెస్ గురించే ఉంటది. సో, నువ్వు ఎవరి దగ్గర అయితే కూర్చుంటావో అలాంటి ఆలోచనలే వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే బిజినెస్ మ్యాన్ పక్కన కూర్చున్నప్పుడు సో, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఎలాంటి టాపిక్ గురించి మాట్లాడుతున్నారో అనేది నీకు ఫస్ట్ ఆలోచించాలి. సో, నువ్వు వాళ్ళేమంటంటే డబ్బు గురించి లేదా వాళ్ళ బిజినెస్ గురించి ఎక్కువ థింక్ చేస్తారు కాబట్టి నీకు కూడా అలాంటివే ఆలోచనలు వస్తాయి. సో, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? వాళ్ళు ఎలా ఉన్నారు? నేను కూడా అలాగే ఉండాలి. నేను కూడా అంత లెవెల్‌గా ఉండాలి అనే ఆలోచనలు వస్తాయి. అదే మీరు డ్రింకింగ్ చేసేవాళ్ళు లేదా అంటే సంథింగ్
సో, కొందరు మంచివాళ్ళుంటారు, కొందరు చెడ్డోళ్ళుంటారు. సో, అన్నిటికి నెగెటివ్‌గా థింక్ చేయొద్దు. సో, నువ్వు ఎంత నాలెడ్జ్ ఉన్నా, నువ్వు ఎంత నేను చెడిపోను అనుకున్నా సరే కొన్ని సిట్యుయేషన్‌లో నెగటివిటీ వస్తూ ఉంటాయి. నువ్వు ఏ తప్పు చేయనప్పుడు కూడా గాని తప్పు చేసావని ప్రూవ్ అవుతూ ఉంటాయి. సో, ఈ జనరేషన్‌లో నిజాయితీగా ఉంటే కూడంగా ఏదో ఒక సమస్య వస్తుంది. అలాంటప్పుడు నువ్వు కొంచెం అన్నిటికి అనేది కొంచెం నువ్వు జాగ్రత్తగా అనేది తీసుకోవాలి. ఏ తప్పు చేయకపోయినా అబద్ధాలు చేసేవాళ్ళను, నువ్వు తప్పు చేసావని చెప్పేవాళ్ళు కూడా ఉన్నాం. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. అర్థమైందా ఫ్రెండ్స్? పక్క వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకుంటే చాలా మంచిది. ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ గురించి మాట్లాడకు. నెగటివిటీ, పాజిటివ్ కాకుండా నెగటివిటీ వాళ్ళ గురించి హర్టింగ్‌గా మాట్లాడకు. ఒకవేళ నువ్వు మాట్లాడినవన్నీ వాళ్ళకి తెలిసినప్పుడు నీకు వాళ్ళకి సంబంధం దూరం అవుతుంది. అలాంటి చెడు ఆలోచనలు, అలాంటి చెడు మాటలు సో, అలా మాట్లాడడం చాలా తప్పు. మాట్లాడకూడదు. ఉన్న ఫ్రెండ్‌షిప్ గాని, ఉన్న సంబంధం గాని దూరం చేసుకోవద్దు. అర్థమైందా ఫ్రెండ్స్? మీ గనక ఈ కొన్ని ఎంతో కొంత సమయం ఇచ్చి పూర్తిగా విన్న ప్రతి ఒక్కరికి మనస్పూర్వకంగా థాంక్ యూ సో మచ్.